నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలు అలాగే ఎలక్షన్ గురించి మాట్లాడదాం. ప్రధానంగా హైదరాబాద్ అభ్యర్థి విషయంలో మాత్రం ఇంకా కాంగ్రెస్ ఇంకా ఆలస్యం చేస్తుంది. ఒకవైపు బీజేపీ క్యాండిడేట్ ప్రచారం చేసుకుంటారు, అసదుద్దీన్ ప్రచారం ఉన్నారు, కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఫిరోజ్ ఖాన్ విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారు, ఏం జరుగుతుంది, అసదుద్దీన్కి సపోర్ట్ చేయడానికి ఆలస్యమా? ఏదైనా మీకు డౌట్? దోస్తీ అయిపోయింది కదా, అసదుద్దీన్ గెలవాలి హైదరాబాద్. అది కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసింది. రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసినారు. నేను ఒక యోద్ధ, మా కమాండర్ ఏం చెప్తాడు, మా కెప్టెన్ ఏం చెప్తారు అదే డెలివర్ చేస్తాం. అది మా పర్సనల్ ఫైట్ అసదుద్దీన్తో ఉంటుంది ఎప్పుడు, కానీ పార్టీ చెప్పింది అసదుద్దీన్ గెలవాలి. మా ఫైట్ కంటిన్యూ చేస్తాం, అతనికి గెలిపిస్తాం. సో పార్టీ స్పష్టంగా చెప్పిందా? మీ పర్సనల్గా అయితే ఎప్పటి నుండో ఫైట్ చేస్తున్నారు, ఆ బోగస్ ఓటర్ విషయంలో కూడా ఫైట్ చేస్తున్నారు. పార్టీ ఏం చెప్పింది? పార్టీ ఏం చెప్పింది అంటే ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్కి నువ్వు కొట్లాడు, మేము మీతో ఉంటాం 100%. కానీ ఇప్పుడు ఎంఐఎంకి దోస్తీ అయిపోయింది, అసదుద్దీన్కి గెలిపి. సో మాధవీలత వరుసగా ఇప్పుడు ప్రచారం చేస్తుంది, వైరల్గా మారుతుంది. ఒకవైపు వై కేటగిరీ సెక్యూరిటీ కూడా కేంద్రం ఇచ్చింది, మరోవైపు మోడీ కూడా ఆమెకు ప్రశంసలు ఇచ్చారు. సో ఆమె ప్రచార శైలి చూస్తుంటే బీజేపీ గెలిచే అవకాశం ఉందా, ఏం చెప్తారు? బీజేపీ తప్పకుండా గెలిచేది. ఒకవేళ మాధవీలత 3 months ముందు నాకు కలిసేది, అప్పుడు నేను ఆ ప్రూఫ్లు ఇచ్చేది, అది తీసుకొని ఢిల్లీలో కూర్చుంటుంది. అప్పుడు ఆ మొత్తం అమిత్ షాకి ఇస్తే ఆ ఓట్లు డిలీట్ అవుతాయి. అసదుద్దీన్కి ఓడగొట్టాలి అంటే 6,64,000 ఓట్లు నేను ప్రూఫ్లతో ఇచ్చిన. అది మ్యాండేటరీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి, అది తీయాలి, తప్పదు, అది మన సిస్టమ్. సో ఆ సిస్టంలో మాధవీలత నాతో కలవలేదు కాబట్టి ఆ 6,64,000 ఓట్లు అట్లా ఉన్నాయి కాబట్టి మాధవీలత ఎంత బాగు చేయని పాపం ఓడిపోతుంది. సో మరోవైపు ఇటు బీజేపీని గెలిపించడానికి, బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలిపించడానికి ఒక చాలా అంటే గెలిచే ఓడిపోయే అభ్యర్థులను కాంగ్రెస్ బరిలో దింపుతుంది చాలా ప్లేస్లు అనేది ఆరోపణ. అది రా, బీజేపీ కాంగ్రెస్ దోస్తీ అవుతుంది రా భయ్, సాంపు ముంగుస్ దోస్తీ అవుతుంది, అది కాదు. పులి దోస్తీ నక్కతో అయింది బిలీవ్ చేసుకో, రైట్? ఏనుగు దోస్తీ పామ్తో అయింది బిలీవ్ చేసుకో, ఇది అవుతుంది రా భయ్, ఇది నెక్స్ట్ ఇంపాసిబుల్, అది మర్చిపో. ఈ మొత్తం ఆ మాటలో బలమే లేదు. అవుట్ ఆఫ్ 17 కాంగ్రెస్ ఇస్ విన్నింగ్ 12, రాసుకో. బై డిఫాల్ట్ బీఆర్ఎస్ 1 కూడా గెలవదు, ఒక ఎంఐఎం గెలుస్తుంది, 3-4 బీజేపీ గెలుస్తుంది. సో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే డిస్క్వాలిఫై చేయాలని ఇప్పుడు ఒకవైపు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది, మరోవైపు రాష్ట్రంలో మాత్రం వేరే పార్టీలో అంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా లాక్కుంటుంది. ఇదేం సంస్కృతి అంటారు? సంస్కృతి కాదు, బీఆర్ఎస్ చేసింది మేమే చేస్తున్నాం. ఇప్పుడే చెప్పిన వేరే ఛానల్కి, నీ కూడా చెప్తున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. మొత్తం మా కాంగ్రెస్ పార్టీకి ఫినిష్ చేయాలి అని బ్రహ్మరథం పెట్టుకున్నాడు కేసీఆర్. అపోజిషన్ హోదా మాది తీసేసినాడు. మొత్తం మా ఎమ్మెల్యేస్ కానీ, ఎమ్మెల్సీ కానీ, కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్ కానీ, జెడ్పీటీస్ కానీ, ఎంపీటీసీ కానీ, అందరు కానీ, మినిస్టర్ కానీ, ఎంపీ కానీ, రాజ్యసభ కానీ, అందరికీ కొనుక్కొని మా బతుకు బస్ స్టాండ్ చేసినారు. ఆ రోజు రాత్రి 3 గంటలు అవుతుంది. అప్పుడు మేము రేవంత్ రెడ్డి డిసైడ్ చేసుకున్నాం, ఏ రోజు మనం పవర్ వస్తే తప్పకుండా మేము కూడా అది చేస్తాం. డైమండ్ విల్ కట్ డైమండ్, ఐరన్ విల్ కట్ ఐరన్. ఈ లంగాకి ఇది లంగా పని చేస్తాం, తప్పకుండా చేస్తాం. బీఆర్ఎస్కి ఫినిష్ చేస్తాం. ఏదైనా డౌట్ పెట్టుకో, ఫినిష్ చేస్తాం. సో హరీష్ రావు ఇంతకుముందే మాట్లాడుతూ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పవర్లోకి ఉండదు, ఏ రాష్ట్రంలో కూడా 5 ఏళ్ళు లేదు, సో ఇక్కడ కూడా త్వరలో మన ప్రభుత్వం రాబోతుందని కూడా అన్నారు హరీష్ రావు. హరీష్ రావు అరే అమ్మ, హరీష్ రావు చెప్పినాడు. హరీష్ రావు బీజేపీలో దుంగకపోతే కేటీఆర్కి చెప్తున్నా, కేటీఆరే చెప్పి వచ్చినారు. అబాబాబాబా అక్కడ అవార్డ్స్ ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ అవార్డ్స్, దానికి ఏమంటారు, ఆస్కర్ లాగా చేస్తారా భయ్. అది మహేందర్ రెడ్డి ఇంకా రంజిత్ రెడ్డి, అరే రే 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 రే, నా కిందటి నుంచి నా జమీన్ వెళ్ళిపోయింది, ఇక్కడ డ్రామా చేసుకొని వీళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోయినారు. నేను ఇలా చెప్తున్నా కేటీఆర్కి, అన్న నీ కాలు మొక్తా, నీ ఇల్లుకు చూసుకో, రైట్? హరీష్ రావు వెళ్ళిపోతాడు. హరీష్ రావు గ్యారంటీ లేదు, హరీష్ రావు కాంగ్రెస్కి పీక్తాడు. సింపుల్, బీఆర్ఎస్ స్టోరీ ఫినిష్ తమ్ముడు. ఎంపీ ఎలక్షన్ కానీ ఒక్కడు కూడా గెలవరు, మొత్తం స్టోరీ ఫినిష్ అయిపోతుంది, రైట్? కానీ కేసీఆర్ మాత్రం నేను ప్రజల్లోకి వెళ్తా, కాంగ్రెస్ భరతం పడతా, ఇక నా సంగతి ఏందో చూస్తా అంట. అరే పార్టీ ఉంటే ఏదో సామెత చిన్నప్పుడు విన్నా, బతికి ఉంటే బఠానాలు అమ్మి బతుకుదాం. ఆ పరిస్థితిలో పాపమ్మ కేసీఆర్, రైట్? ఆయన ఇంత పెద్ద మాటలు వద్దురా అన్న. కేసీఆర్ అన్న, మీ టైం అయిపోయింది, మీకు ఆరోగ్యం ఉండాలి, ఎందుకంటే మీరు తిహార్ జైల్లో ఉండాలి. మీరు కాంగ్రెస్ బంగారు తెలంగాణ ఎట్లా చేస్తుంది మీరు చూడాలి. సో తప్పకుండా కేసీఆర్కి ఆరోగ్యం ఉండాలి అండ్ మొత్తం ఇట్లాంటి కళలు చూడాలి. పాపం
వయస్సు వెళ్ళిపోయింది, ఆరోగ్యం వెళ్ళిపోయింది, పవర్ వెళ్ళిపోయింది, పార్టీ వెళ్ళిపోతుంది, ఇట్లా కొద్దిగా తిక్కగా మాట్లాడతారు. మీరందరూ ఎందుకు ఇంత సీరియస్ తీసుకుంటారా అమ్మా? మాజీ ముఖ్యమంత్రి పని అయిపోయింది, స్టోరీ ఓవర్, రైట్? వ్యాలిడిటీ ఉంటుంది కదా ఒక మెడిసిన్కి. ఆ వ్యాలిడిటీ అయిపోయితే ఏ మెడిసిన్ ఇంత ఇంపార్టెంట్ రా బచ్చా? 10 రూపాయల మెడిసిన్ అట్లనే, 10 కోట్లు మెడిసిన్ అట్లనే. పాత ముఖ్యమంత్రి స్టోరీ ఫినిష్, ఆరోగ్యంతో ఉండాలి, తిహార్లో ఉండాలి. బంగారు తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, చూడాలి. సో బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డికి మంత్రులు ఎవరు సపోర్ట్ చేయడం లేదు, అలాగే నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేస్తారు, ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. హరే అన్న, మళ్ళీ చెప్తున్నా, డే బై డే కాంగ్రెస్ గట్టిగా అవుతుంది, డే బై డే రేవంత్ రెడ్డి గట్టిగా అవుతాడు, రైట్? నెక్స్ట్ మా డీలిమిటేషన్ అవుతుంది, ఇది కూడా చెప్తున్నా. ఎంపీ ఎలక్షన్ అయితేనే డీలిమిటేషన్ స్టార్ట్ అవుతుంది. మహిళా బిల్ వచ్చేస్తుంది, దాంతో డీలిమిటేషన్ మహిళలకు ఎంత ఇవ్వాలి అని అవుతుంది. 119 సీట్స్ 153 అవుతుంది. మా కాంపిటీషన్ 228లో బీజేపీతో ఉంటుంది, బీఆర్ఎస్ ఎక్కడ ఉండదు, రైట్? 153లో బీజేపీ ఒక 30 గెలుస్తుంది, మేము ఒక 120 గెలుస్తాం. ఇది ఫ్యూచర్ స్టోరీ. ఎంఐఎంఏలో అది తోకా పార్టీ ఒక 2-3 గెలుచుకుంటారు, వీళ్ళు కూడా ఒక తోకా పార్టీ కాబట్టి వీళ్ళు కూడా 3-4 గెలుస్తారు. స్టోరీ ఇంతనే. సో డే బై డే కాంగ్రెస్ పవర్ 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 పవర్. మా ఫైట్ బీజేపీతో అంతే. సో చివరిగా చెప్పండి, అసదుద్దీన్ మీ దగ్గరకు వచ్చి మీ మద్దతు కావాలి, ఎలాగో మీ హైకమాండ్ మద్దతు ఉంది, సో నువ్వు కూడా సపోర్ట్ చేయాలంటే ఏం చెప్తారు? 100% హైకమాండ్ చెప్పింది కాబట్టి అసదుద్దీన్కి చెప్తా, రైట్? 13th మే దాకా దోస్తీ, 13th మే తర్వాత దుష్మని. హైకమాండ్ చెప్పింది కాబట్టి నీకు గెలిపిస్తాం, అదే ఒక యుద్ధ పని. దాని తర్వాత నువ్వు నాకు పాకిస్తాన్, నేను హిందుస్థాన్, నీకు ఫినిష్ చేస్తారా భయ్. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది కాంగ్రెస్ సీనియర్ నేత మొత్తంగా ఫిరోజ్ ఖాన్ ప్రధానంగా చెప్తుంది. సో ఎంఐఎం విషయంలో మాత్రం కేంద్రం సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉంది, అందుకోసమే నేను కూడా ఏం చేయలేకపోతానని చెప్పారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కానీ అలాగే కాంగ్రెస్ కానీ దోస్తీ లేదు, అత్యధిక స్థానాలు మాత్రం కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో మాత్రం సాధిస్తుందని కూడా వారు స్పష్టం చేసిన సందర్భాలు చూడవచ్చు. కెనపర్ సమాజంతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.